2026-27కు సంబంధించి బాసరా, మహబూబ్ నగర్ ఐఐటీలో ప్రవేశాల షెడ్యూల్ను ఆర్జీయూకేటీ వీసీ గోవర్ధన్ విడుదల చేశారు. 10th మార్కుల ఆధారంగా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులు సీట్లు కేటాయించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా కార్యకర్తలు నాయకులు కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ. నేటి నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని 144 కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు సిపి పి సాయి చైతన్య తెలిపారు. పరీక్ష సమయంలో కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, మౌలిక సదుపాయాలను అధికారులు కల్పించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 144 పరీక్ష కేంద్రాలు, 24,399 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,030 తగ్గి ₹1,59,660కి చేరింది. 3 రోజుల్లో ₹3,650 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు ₹950 పతనమై 1,46,350 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹10,000 తగ్గి 2,80,000గా ఉంది. భారత్లో ఈ ఫిబ్రవరిలో 4,17,705 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడైనట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ వెల్లడించింది. 2025 ఫిబ్రవరితో పోలిస్తే ఇది 10% అధికం. 2-3 వీలర్ అమ్మకాలు ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేశాయి. 2 వీలర్ సేల్స్ మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబులను ఇరాన్లోని కర్గ్ ద్వీపంపై వేశామని ట్రంప్ ప్రకటించారు. అందులోని మిలిటరీ స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టచ్ చేయలేదని చెప్పారు. హర్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే మాత్రం వెంటనే ఆ పని చేసి తీరుతామని స్పష్టం చేశారు.